డీటెయిల్స్ చూద్దాం. దేశ ప్రజలకు మరో కొత్త కార్డు రాబోతోంది. భారత పౌరుల గుర్తింపు కోసం ఆధార్ను పక్కన పెట్టి ఇండియా సర్కార్ ఎన్ఐసి పేరిట కొత్త కార్డు అందించేందుకు రెడీ అవుతోంది. ఆధార్ చిక్కులే ఇంకా వీడలేదు. ఇప్పుడు మోడీ సర్కార్ మరో చిక్కు వేయనుంది. దేశంలో పెరిగిపోతున్న చొరబాట్లను కట్టడి చేసే టార్గెట్ తో ఎన్డీఏ సర్కార్ జాతీయ జనాభా రిజిస్టర్ను రూపొందించేందుకు రెడీ అవుతోంది. దీనిలో భాగంగా భారతీయ పౌరులందరికీ త్వరలోనే జాతీయ గుర్తింపు కార్డులు అందజేస్తారు. వీటి జారీతో అసలైన భారతీయ పౌరులు ఎందరనే విషయం తేలిపోతుందని హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ లోక్సభలో ప్రకటించారు. 2003లో సవరించిన పౌరసత్వ చట్టం ప్రకారం పౌరులందరి వివరాలను నమోదు చేసి ఎన్ఐసీలను ఇవ్వాల్సి ఉందన్నారు హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు. దీంతో ఇప్పటికే ఆధార్తో తిప్పలు పడుతున్న జనానికి మరో కొత్త కార్డు కొత్త చిక్కులు తేనుంది. దేశ పౌరుల సమగ్ర సమాచారం కలిగిన ఎన్పీఆర్ఎస్ డేటాబేస్ తయారీపై సర్కార్ ఫోకస్ చేస్తోంది. ఎన్పీఆర్, ఆధార్ గుర్తింపు కార్డులిచ్చే ఉడాయ్ సంస్థ ఎలా పనిచేయాలనే దానిపై ప్రధాని మోడీ సమావేశం ఏర్పాటు చేశారు. వీలైనంత తొందరగా ఎన్పీఆర్ ను తయారు చేయాల్సిందిగా అధికారులకు సూచించారు. దేశ ప్రజలందరికీ ఐడెంటిటీ ఉండాలనే లక్ష్యంతో యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఆధార్ పేరిట కోట్లు ఖర్చు చేసి నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. బయోమెట్రిక్ విధానంలో జారీ చేసిన ఈ కార్డులలో పౌరుల నుంచి ఫింగర్ ప్రింట్స్, కనుపాపల చిత్రాలతో వారికి సంబంధించి అన్ని వివరాలు తీసుకున్నారు. తర్వాత ఆధార్ ను అన్ని ప్రభుత్వ పథకాలకు అనుసంధానం చేస్తూ నిర్ణయం తీసుకుంది యూపీఏ. అయితే ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడంతో సుప్రీంకోర్టు ఆదేశాలతో నిర్ణయం మార్చుకుంది. అయితే వేల కోట్లు ఖర్చు చేసి జారీ చేసిన ఆధార్ కార్డులను పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా మరో కార్డు ఇచ్చేందుకు రెడీ అవుతోంది మోడీ సర్కార్. ఎన్ఐసీలనే ప్రభుత్వ పథకాలకు ప్రాతిపాదికగా తీసుకునే అవకాశం ఉంది. ఆధార్ పేరిట వేల కోట్ల ప్రజాధనాన్ని యూపీఏ సర్కార్ దుర్వినియోగం చేసింది. ఇప్పుడు మోడీ సర్కార్ కూడా ఎన్ఐసి పేరిట అదే పని చేస్తోంది. అయితే జాతీయ భద్రతకు ఎన్ఐసి ప్రాజెక్టు కీలకమని కేంద్రం భావిస్తోంది.